న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారులను తాను ఏ రోజు ఓటు బ్యాంకుతో ఆలోచించలేదు. కష్టాల్లో తమ వెంట నిలబడతారని చెప్పడం కోసం వచ్చానన్న పవన్ కళ్యాణ్. సూర్యాపేట అభివృద్ధే తన అభిమతమన్న విద్యుత్ శాఖ మంత్రి. దేశం అబ్బురపడేలా డెవలప్ చేస్తానన్న జగదీశ్వర్ రెడ్డి. ఆర్థిక సాంఘిక సమానత్వం బీసీలకు కావాలి రావాలి. విశాఖలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న యనమల. సికింద్రాబాద్ బోధానగర్ డివిజన్ లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం. రానున్నది బహుజన రాజ్యమన్న బీఎస్పీ నేత ప్రకాష్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో బోట్లు నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున 49 మందికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెక్కులు పంపిణీ చేశారు. తాను ఇచ్చే డబ్బు కష్టాలు తీరుస్తోందని తాను నమ్మనని, కష్టాలు వస్తే జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడనే భావన కష్టాల్లో బతకనిస్తోందని పవన్ చెప్పారు. మత్స్యకారులను తాను ఏ రోజు ఓటు బ్యాంకుతో ఆలోచించలేదు. కష్టాల్లో తమ వెంట నిలబడతానని చెప్పడం కోసం వచ్చానని తెలిపారు. సుమారుగా 25 కోట్ల మేర నష్టం జరిగిందని, పరిమితి వలన న్యాయం చేయలేకపోతున్నానని, ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సరే, నేను ఓట్ బ్యాంక్గా చూడలేదు. మీరు నా సోదరులుగా, నా కుటుంబ సభ్యులుగా చూశాను తప్ప, మీ కష్టాల్లో ఉంటే నేనేం చేయగలను ఆలోచించాను తప్ప, ఈ రోజున కూడా నేను వస్తే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడితే నేను మనస్ఫూర్తిగా రాలా. నేను నిజంగా అలాంటి వ్యక్తిని కాదు. మీ కష్టంలో నేనున్నాను, మీకు అండగా నిలబడతాం. సూర్యాపేట అభివృద్ధి తన అభిమతమని, దేశం అబ్బురపడేలా డెవలప్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తారని మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకర్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం సద్దుల చెరువు ట్యాంక్ బండ్ పై వాకింగ్ చేస్తూ మార్నింగ్ వాకర్స్ తో మంత్రి జగదీష్ రెడ్డి మమేకమయ్యారు. గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని మంచి చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలబడాలని కోరారు. మచిలీపట్నం దానికి సిటీకి దగ్గర పార్కింగ్ పెట్టుకొని ఇక్కడ షిఫ్టింగ్ కంటైనర్ల నుంచి అన్లోడ్ చేసేసి మనం లోకల్ లారీలలో తీసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్కడ పెడదామని చెప్పి ఆలోచన కొంచెంపల్లి సూర్యాపేట మేకను పులి కప్ప చెప్తే ఏం జరుగుతుంది ఆలోచన చేయాలి. పులి మెత్తబడ్డ చుట్టూ ఉన్న తోడేళ్ళు తగ్గలేదు. చుట్టూ ఉన్న తోడేళ్ళని నాశనం చేస్తే సూర్యాపేటను మళ్ళీ పాత రోజులు వస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారం చేయలేదు. ఇప్పుడున్న ప్రదేశంలో మా పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. ఎవరితో హామీలు ఎక్కడ పోతుంది? 10 ఏళ్ళుగా నేను ఉన్న బట్టి ఇంత ప్రశాంతంగా ముందు మీరు చూడాలి. ఇవాళ డీమార్ట్, మాంగళ్య, వసుంధర వస్తున్నాయి అంటే సూర్యాపేటలో రక్షణ ఉంది, సూర్యాపేటలో ఉండగలుగుతాం, సూర్యాపేట మనకు ఇబ్బంది లేదు అన్న భావన వచ్చింది. కాబట్టి మన 10 ఏళ్ళు మనం ఇచ్చిన నమ్మకంతో వాళ్ళు వస్తుంది. మరి ఈ వాతావరణం ఇట్లా కొనసాగితేనే మంచి పద్ధతి ఉంటుంది. లేకపోతే మళ్ళీ దెబ్బతింటే దయచేసి మన సూర్యాపేటను మనం నిర్మాణం చేసుకున్నాం. తప్పకుండా మనం మీరందరూ కూడా బాధ్యత తీసుకొని నాకు పంపించాలి.
విశాఖపట్నంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడారు. వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారని, చాలా కులాలు వృత్తి మీద ఆధారపడినవే ఉన్నాయని, ప్రతి కులానికి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక సాంఘిక సమానత్వం బీసీలకు కావాలని రావాలని ఆయన కోరారు. టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే సెన్సెక్స్ నిర్వహిస్తున్నామన్నారు యనమల. 10% పెరిగింది గత 5 సంవత్సరాలకి ఇప్పటికి. పేదరికం దాదాపు అంటే మనం గవర్నమెంట్ చెప్పాక, గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అవునండి, కేంద్ర ప్రభుత్వంలో అనేక కమిషన్స్ ఉన్నాయి పేదరికం లెక్కలు వేయడానికి. ఉన్న పెద్దవాళ్ళు బాగుపడతారు, డబ్బున్న వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకేం నష్టం లేదు. ఈనాడు కూరగాయలు పెరుగుతున్నాయంటే, ఈనాడు ఇన్ఫ్లేషన్ దాదాపు మళ్ళీ పెరుగుతోంది, విపరీతంగా పెరుగుతున్నాయి. ఉల్లిపాయలు పెరుగుతున్నాయి, ఉప్పు పెరుగుతుంది, కూరగాయలు పడుతున్నాయి, చింతపండు పెరుగుతుంది, కందిపప్పు పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతుంది. ఇవన్నీ పెరిగి పేదవాడి జేబులు ఖాళీ అవుతున్నాయి. ఎందుకంటే పేదవాడికి, బలహీన వర్గాలకి సేవింగ్ కెపాసిటీ పోతుంది. ఇప్పుడు ఏం చేద్దంటే ఎప్పుడైతే ప్రభుత్వం క్రైసిస్లో ఉందో, ఎకనామిక్ క్రైసిస్లో ఉందో, పేదవాళ్ళు కూడా, బలహీన వర్గాలు కూడా క్రైసిస్లో ఉంటాడు. మీకు పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, కాకపోతే 5 రూపాయలు లాస్ వస్తుంది. మీకు హిస్టరీ చూసే ఉంటారు, చాలామంది తెలుసుకునే ఉంటారు. అప్పుడు మనకి స్వాతంత్రం రాగానే మన వాళ్ళ పెద్ద నాయకులందరూ కూడా ఆలోచన, సెన్సెస్ లేకుండానే కొన్ని చోట్ల విప్లవాలు వచ్చాయి. యూపీలో వచ్చింది, బీహార్లో వచ్చింది, అట్లాగే ఈవెన్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా బీసీ అతను. ఇలా కొన్ని చోట్ల వచ్చారు, కొన్ని చోట్ల రాలేదు. అయితే వస్తున్నారు, చాలా నెంబర్ తక్కువ వస్తుంది పార్లమెంట్లో. మెయిన్ గవర్నమెంట్లో విధాన నిర్ణయాల్లో భాగస్వాములు అవ్వాలంటే పొలిటికల్ రిజర్వేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. బలహీన వర్గాలకు, బీసీలకు అనేటువంటిది మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం మనం. అందుకనే ప్రతి మీటింగ్లో కూడా అది తీర్మానం చేస్తున్నాం. చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. సెన్సస్లో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, కేంద్ర నాయకులందరూ కూడా ఆలోచించేది, డిమాండ్ చేసేది కూడా, సెన్సస్ తీస్తే పాపులేషన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే సపోజ్ 60% పాపులేషన్ ఉందనుకోండి. సికింద్రాబాద్ బుద్ధనగర్ డివిజన్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ ఆధ్వర్యంలో వారాసిగూడ, పార్సిగుట్ట వెజిటబుల్ మార్కెట్ లోని ప్రతి గల్లీకి, ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్నది బహుజన రాజ్యమని, అందరూ కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేద్దామని ప్రచారం చేశారు. జై భీమ్. ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ సీతాఫల్ మండి డివిజన్లో ఉన్నాము, సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో. మాకిక్కడ మా లీడర్ అయిన ప్రకాష్ రావు గారు వచ్చారు, పీవీఆర్ గారు. ఆయన మా ఎమ్మెల్యే కంటెస్టెంట్ గారు, మా ఆర్ఎస్పీ సార్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్. ఈయన ఆల్రెడీ ఫారెన్లో చదివి ఇక్కడ కమిషనర్గా వర్క్ చేస్తూ మన మధ్యన వచ్చారు. ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలి, దానికి కావాల్సిన సొల్యూషన్, దానికి కావాల్సిన ఐడియాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఆ ప్రణాళికతో వచ్చారు. మనం అందరం ఆయనను ఎంకరేజ్ చేసి ఏనుగు గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ బేసిక్గా ఉన్న ప్రాబ్లమ్స్, రోడ్ ఫెసిలిటీస్, వేసిన రోడే మాటికి వేయటము, తవ్వటము, అలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ చూస్తే లోవర్ స్లోప్ ఉన్న ఏరియాలో వాటర్ నిలిచిపోతుంది. ఇక్కడే డ్రైనేజ్ నాలా కూడా ఉంది, అది కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి మా డివిజన్లో. అలాగే రేషన్ సప్లై ఏదైతే ఉందో, బియ్యం క్వాలిటీ బియ్యం దొరకట్లేదు. దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బంది, వాళ్ళు పడే బాధలు సార్ తెలుసుకొని ఆ సంబంధితుల వాళ్ళ ఫోన్ నెంబర్స్, పర్సనల్ ఫోన్ నెంబర్స్ తీసుకొని తన నెంబర్ కూడా ఇచ్చి తర్వాత కాంటాక్ట్ అయ్యి, మన ఎలక్షన్స్ తర్వాత కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎలా దానికి సొల్యూషన్ తేవాలి, దాని మీద పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారు సార్ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ పెరుగుతున్న రేట్లు, మండుతున్న గ్యాస్ ధరలు, మండుతున్న పెట్రోల్ ధరలు, వాటిని ఎలా అధిగమించాలి, ఎలా దానికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా తేయడానికి రెడీగా ఉన్నారు. మన బీఎస్పీ పార్టీ గిన అధికారంలోకి వచ్చిందైతే మీరు ఎంకరేజ్ చేసి ఏనుగు గుర్తుకి, మన బ్యాలెట్లో ఉన్న 3వ నెంబర్కి ఓటు వేసినట్టయితే తప్పకుండా ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్కి ఉండే ప్రాబ్లమ్ని మనము ఎదుర్కోగలుగుతాం. దయచేసి బీఎస్పీ గుర్తైన ఏనుగు గుర్తుకి తప్పకుండా ఓటేయండి. జై భీమ్, జై బీఎస్పీ, జై.
పాతబస్తీ బడా వ్యాపారుల టార్గెట్ గా ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. కింగ్స్ ప్యాలెస్ యాజమాన్ల ఇంటిలో కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇళ్లలో సోదాలు జరిగాయి. షానవాజ్ ఇంటితో పాటు పలువురు ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చున్నట్లుగా ఐటీ శాఖ అనుమానంతో కోహినూర్ కింగ్స్ గ్రూప్ల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ లో వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జనసంద్రంగా మారింది. నియోజకవర్గం 4 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు భారీగా తరలి వచ్చారు. ప్రత్తిపాడులో ఎటు చూసినా జనసందోహమే. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ప్రత్తిపాడు వచ్చేశారు. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు అల్లూరి సీతారామరాజు సెంటర్ లో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. మిత్రులు, సహచరులు, రవాణా శాఖ మంత్రులు విశ్వరూప్ గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మీరు మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారికి, సోదరులు పార్లమెంట్ సభ్యులు సురేష్ గారికి, సోదరులు కన్నబాబు గారికి, సోదరులు దొరబాబు గారికి, సోదరి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రత్తిపాడు సింహాలకి, ప్రత్తిపాడు తుప్పు వదిలిచినట్టు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నేను రాజమండ్రి నుంచి వస్తా చూశాను. నేను దారి పొడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆటోల్లో యువకులందరూ కూడా కేరింతలు కొడుతూ ఈ సమావేశానికి విచ్చేస్తూ ఉంటే నేను అనుకున్నాను, కృష్ణా జిల్లాలో ఉండి ఏంట్రా ఈస్ట్ గోదావరిలో వైఎస్ఆర్సీపీ బలహీనపడింది అన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే సింహాల్లాగా జూలు ఎదురుస్తున్నారు వైఎస్ఆర్సీపీ యువకులు, ఏంటా అని అనుకున్నాను నేను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాటు సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరం కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి సంబంధించిన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన గురించి ఆలోచన చేశారు, ఏ విధంగా మన జీవితాలు బాగుపడటానికి, మనం ఆత్మగౌరవంతో జీవించడానికి ఎటువంటి పథకాలు తీసుకొచ్చాడని చెప్పేసి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే రాయలసీమ, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్. కానీ రాజకీయంగా ఏమనుకునేవాళ్ళు తెలిసే 8 సంవత్సరాలు రాయలసీమ అంతా రెడ్లు, కృష్ణా, గుంటూరు అంతా కమ్మవారు, గోదావరి జిల్లాలన్నీ కూడా నాయుళ్ళు, ఇక ఉత్తరాంధ్రలో అందరూ బీసీలే కాబట్టి అక్కడ బీసీలు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రాయలసీమ నుంచి మనం వచ్చినట్లయితే అనంతపూర్లో ఒక బీసీకి సంబంధించిన సోదరి, కర్నూలు జిల్లాలో రెడ్లకి మంచి బలమైన జిల్లా కడప, కర్నూలులో ఒక మైనారిటీ సోదరుడు, ఒక బీసీ సోదరుడు, కృష్ణా జిల్లాకు వస్తే
ఒక బీసీ సోదరుడు, గుంటూరు జిల్లాకు వస్తే ఒక ఎస్సీ సోదరుడు. ఈ విధంగా సామాజికంగా పూర్తిగా మార్పు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీదకి సెవెన్గా మనం చేస్తాం. ఈ విధంగా ఒకప్పుడు మనందరూ కూడా చూసేవాళ్ళం. ఎన్నికలు వస్తే పేపర్లో మా బీసీలకి సీట్లు ఇవ్వలేదు, మా బీసీలకి మంత్రులు ఇవ్వలేదు, మా బీసీలకి చైర్మన్లు ఇవ్వలేదు అని చెప్పేసి మనందరం కూడా ఆక్రోశించేవాళ్ళం పత్రికల ద్వారా. కానీ జరిగింది మాత్రం శూన్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆచంట రామేశ్వర స్వామి వారి ఉపాలయంలో ఒకటైన సత్యనారాయణ స్వామి, మదన గోపాల స్వామి వల్ల రామగుండం చెరువులో మంగళవాద్యాల నడుమ భారీ బాణసంచ కాల్పులతో స్వామి అమ్మవార్ల తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల విందుగా జరిగింది. దేవస్థానం ఈవో రాము పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో హంసా వాహినిపై మదన గోపాల స్వామి పందిరి వాహనంపై శ్రీ సత్యనారాయణ స్వామి వార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఇంద్రానగర్, రాజీవ్ నగర్, కైలాసగిరి బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు టెంట్ హౌస్ సురేష్ మరియు ఆయన అనుచరులు జోసెఫ్ ఫ్రెండ్స్ 100 నుంచి 150 మంది యువతకు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు రాజీవ్ నగర్ చౌరస్తా నుండి ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ యువ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్నా అంటే నేనున్నానని అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడని, భారీ మెజార్టీతో ఈ నెల 30న జరిగే ఓటింగ్ లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని హామీ ఇచ్చారు. యువతంతా నేను పరమేశ్వర గారికి యువకుల తరఫున, నేను కోర్టు డివిజన్ నాయకుల తరఫున మా అన్న మిత్రులందరూ, మా అన్నలు అందరూ ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇవాళ నిన్నటి దాకా పార్టీలో ఎంతో చురుగ్గా పాల్గొని ఎంతో అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేసిన వాడిని. ఇవాళ నాకు పరమేశ్వర రెడ్డి అన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని, నేను అన్నగారికి సపోర్టుగా అన్నగారిని గెలిపించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోర్టు డివిజన్ యువకులందరినీ కలిసి అందరితో చర్చించి
అన్నగారు రేపు భవిష్యత్తుకి మనకందరికీ ఆదర్శంగా నిలబడతారా. అందరూ అన్నగారికి సపోర్ట్ చేసి అన్నని భారీ మెజార్టీతో గెలిపారని. రేపు పొద్దుగాల మన భవిష్యత్తు అన్నగారి చేతిలో ఉంటుంది. అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి పరమేశ్వర్ రెడ్డి ఈ రేపటి దినం ఈ 31 తారీఖు నాడు చేయగొట్టు 1 నెంబర్పై అందరూ ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరాలని కోరుకుంటూ అన్నగారు భారీ మెజార్టీతో గెలిపారని యువకులంతా కైలాసగిరి, రాజీవ్నగర్, ఇంద్రనగర్, మంగాపురం, కృష్ణనగర్ ప్రతి ఒక్కరు అన్న మీ వెంట మేము ఉన్నాం, పరమేశ్వర్ మీరు చేయడం కరెక్ట్ అయిన నిర్ణయం, మీ నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తున్నాం, మీ వెంట మేము ఉంటామన్న. మీరు పార్టీలకి ఆ పార్టీలో ఉండకండి, అందులో మీకు ఎలాంటి మీకు ధైర్యాన్ని ఇచ్చే పార్టీ కాదు. మీ కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ రెడ్డి అని అంటేనే కరెక్ట్ పార్టీ. మీ ధైర్యానికి అన్న కూడా తోడైకుంటాడు, మీ వెంట నేనుంటామని చెప్పి అందరూ యువకులంతా ప్రతి ఒక్క మహిళా యువకులు కూడా ప్రతి ఒక్కరు మీ వెంట మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ అన్నని భారీ మెజార్టీతో గెలిపిస్తేందుకు మేము వెంట ఉంటామని చెప్పి కోరుకుంటూ 4th డివిజన్ కాలనీ 4th డివిజన్ యూత్ అంతా అందరూ నా వెంట ఉంటే ఇలా జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. వాళ్ళ యొక్క స్నేహితులను శివభజన అందరినీ కూడా ఏకం చేసి ఇవాళ 100-150 మందితో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే తమ్ముడు చాలా పట్టుదల వ్యక్తి కాబట్టి ఇటువంటి వ్యక్తులు మాకు కాంగ్రెస్ పార్టీకి అవసరం. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో రాజు, జోసఫ్, మిగతా సోదరులందరూ కూడా ఒక పట్టుతో మనం అందరం కూడా కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, కాంగ్రెస్గా ఓటేద్దామని చెప్పిన నిర్ణయానికి వచ్చి ఈరోజు మాకు విషయం తెలియపరిచి మాకు చెప్పినందుకు వాళ్లకు స్వాగతం చెప్తూ మేము కూడా సీనియర్లమైన జూనియర్లమైన కలిసికట్టుగా పనిచేసి మేము కంపల్సరీ 50,000 మెజార్టీతో పరమేశ్వర్ రెడ్డిని గెలిపిస్తున్నాము. అదేవిధంగా ఈ డివిజన్లే కాకుండా వేరే డివిజన్ కూడా వెళ్ళి మేము రేవంత్ రెడ్డి గారి యొక్క కృషికి, ఆయన గెలుపుకు మేము సాయశక్తితో కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు కాబోయే సీఎం అని చెప్పి మేము అనుకుంటున్నాము. 99% మేము కంపల్సరీ గెలవబోతున్నాము. రాగానే ఏదైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాలు కంపల్సరీ నెరవేరుస్తారు. అధిష్టానం సూచించినటువంటి 6 పథకాలు కంపల్సరీ మనకు అందిస్తారు. కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పరమేశ్వరుడిని గెలిపించామని చెప్పి ఆశిస్తూ జై కాంగ్రెస్. స్థానికుడు ఎక్కడో వచ్చింది కాదు, ఇంద్రనగర్లో పుట్టి పెరిగి ఈ బడి వర్గాల పేద వర్గాలకు సేవ చేసిన సురేష్ గారు ఇవాళ మా 4వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఎక్కడట్టడానికి కూడా స్వాగతం పలుకుతున్నాం, సుస్వాగతం పలుకుతున్నాం. చిన్న వయసు డయాబెటిక్ లీడర్, పేద పక్షాలు నిలబడే నాయకుడు, దళిత నాయకుడు, అలా నాయకుడు మన కాంగ్రెస్ పార్టీ ఉండాలని మా సిద్ధాంతం కూడా ఉందని కూడా తెలియజేస్తాము. సోదరులారా, ఈ రోజు నుంచి మేమందరం కూడా సీనియర్ కానీ జూనియర్ కానీ ఎలాంటి బాధ భేదాలు లేకుండా పరమేశ్వర్ రెడ్డి గారికి నాయకత్వంలో పనిచేసి 30 తారీఖులో జరగబోయే ఎలక్షన్లో అత్యంత మెజార్టీలో గెలిపించి మా ఎమ్మెల్యేగా చూడాలని మా అందరూ కూడా ఆశ ఉందని సభకు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్స్యకారులను తాను ఏ రోజు ఓటు బ్యాంకుతో ఆలోచించలేదు, కష్టాల్లో తమ వెంట నిలబడతానని చెప్పడం కోసం వచ్చానన్న పవన్ కళ్యాణ్. సూర్యాపేట అభివృద్ధే తన అభిమతమన్న విద్యుత్ శాఖ మంత్రి, దేశం అబ్బురపడేలా డెవలప్ చేస్తానన్న జగదీశ్వర్ రెడ్డి. ఆర్థిక సాంఘిక సమానత్వం బీసీలకు కావాలి రావాలి, విశాఖలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న యనమల. సికింద్రాబాద్ బోధానగర్ డివిజన్ లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం, రానున్నది బహుజన రాజ్యమన్న బీఎస్పీ నేత ప్రకాష్. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.